ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేవందనాలు చెల్లిస్తున్నాం. లేవియాకాండం 11వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. లేవియాకాండం 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలులతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాని తినవచ్చును గాని. ప్రియులారా, లేవ్యాకాండం 11వ అధ్యాయానికి శుద్ధి గల జంతువులు, అశుద్ధి గల జంతువులు, లేదా శుభ్రమైన జంతువులు, అశుభ్రమైన జంతువులు, తినదగని జంతువులు, తినదగని జంతువులు, తినేవి తినకూడనివి, ఇవి వ్రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఈ 11వ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజన చేద్దాం. మొదటి 8 వచనాలు తినదగిన తినకూడని జంతువులు. జంతువులలో తినదగినవి, తినకూడనివి. 9 నుండి 19 వచనాల్లో తినదగిన తినకూడని జలచరములు, పక్షులు, సముద్రములో ఉండేవి, నీటిలో ఉండేవి, ఆకాశములో ఎగురునవి. 20 నుండి 42 వరకు తినదగినవి, తినకూడనివి కీటకములు లేదా ప్రాకు జంతువులు. 44 నుండి 47 వరకు ఈ ఆహార నియమముల ద్వారా ప్రయోజనం, దేవుడు ఎందుకు వీటిని వారికి వివరించాడో ఈ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. సో మొదట జంతువులను గురించి చెప్పాడు 8 వచనాల్లో. 9 నుండి 19 జలచరములు, పక్షులను గురించి చెప్పాడు. 20 నుండి 42 వరకు కీటకములు, ప్రాకు జంతువులను గురించి చెప్పాడు. 43 వరకు అనుకోవచ్చు. 44 నుండి 47 వరకు ఆహార నియమముల ప్రయోజనం. మంచిది ప్రియులారా, వీటిని కొన్నింటిని ఆత్మీయమైన భావాన్ని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. మొదటి 8 వచనాల్లో జంతువులు అంటే తినవలసినవి, తినకూడనివి. మొదటి వచనం. సో ఏమన్నాడు అక్కడ? మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. అంటే యెహోవా మోషే అహరోనులతో ఆయన సెలవిస్తున్నాడు. అంటే ఇది ఆచార సంబంధమైనది మాత్రమే కాదు గాని, వారి జీవన సంబంధములో వారికి ప్రయోజనాన్ని కలిగించే విషయాలను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదట ఆదాము హవ్వలను దేవుడు ఏదైనా తోటలో ఆయన వారిని నిర్మించినప్పుడు 2వ అధ్యాయం ఆదికాండం 16వ వచనంలో, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అన్నాడు. జల ప్రళయము తరువాత నోవహు అతని కుమారులతో దేవుడు నిబంధనను ప్రవేశపెట్టినప్పుడు వారు మాంసాహారాన్ని తినడానికి ఆయన అనుమతించాడు. ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనంలో, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలనిచ్చునట్లు వాటిని మీకిచ్చి ఉన్నాను. అంటే ఇంతకుముందు పచ్చని కూర మొక్కలనిచ్చాడు ఆదాము కాలములో, పాపము చేయకముందు. జల ప్రళయము తరువాత నోవహు కాలములో ఈ పచ్చని కూర మొక్కలతో పాటు సమస్త చరములు వారికి ఆహారముగా ఆయన ఇచ్చాడు. అయితే ప్రియులారా, ఇశ్రాయేలీయులు వారితో దేవుడు నిబంధన చేస్తున్నప్పుడు ఈ అంశాన్ని మరికొంత వారికి తినవలసినవి, తినకూడనివి వాటిని ఆయన వివరించాడు. చూడండి, 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు ఇశ్రాయేలులతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చును అన్నాడు. ఈ జీవులను మాత్రమే తినవచ్చును అంటే తినగలిగిన వాటిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం వారి జీవితంలో ఏ జంతువులను తినవచ్చు, ఏ జంతువులను తినకూడదో ఇంకాస్త వ్యత్యాసాన్ని ఆయన వివరించాడు. అంటే పరిశుభ్రమైన జంతువులు, అపరిశుభ్రమైన జంతువులు. దేవుడు ఈ జల ప్రవాహమును భూమి మీదికి రప్పించినప్పుడు నోవహుతో అన్నాడు. ఆదికాండం 7వ అధ్యాయం
రెండవ వచనములో పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంటలు 7. పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటయు 2. ఆ ఓడలోనికి పవిత్రమైన జంతువులు, పవిత్రము కాని జంతువులు అందులో ప్రవేశించాయి. కానీ ఓడలో నుండి నోవహు బయటికి రాగానే ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనములో నోవహు యెహోవాకు బలిపీఠమును కట్టి పవిత్ర జంతువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద, బలిపీఠము మీద దహన బలి అర్పించెను అన్నాడు కదా. వీరి భోజనం అన్యుల భోజనముతో అది ప్రత్యేకముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం. మనము క్రొత్త నిబంధనలోనికి వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అన్నారు, మార్కు సువార్త 7వ అధ్యాయం 15 నుండి 19 వరకు మనం చదివితే, వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రము చేయగలుగునది ఏదియూ లేదు గాని లోపల నుండి బయలు వెల్లునదే మనుష్యుని అపవిత్రపరచును అని చాలా స్పష్టంగా ప్రభు వారికి వివరించాడు. సో ఎందుకు ఈ ఆహార నియమాలు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఇచ్చాడు అంటే, దేవునికి విధేయతను చూపుట కొరకు ఈ ఆహార నియమములను వారికి ఇచ్చాడు. మాత్రమే కాదు, ఈ అన్యజనులకు ఇశ్రాయేలీయులకు మధ్య ఒక ప్రత్యేకత కలిగి ఉండుట కొరకు ఈ ఆహార నియమాలను దేవుడు వారికి ఇచ్చాడు. మాత్రమే కాదు, ఈ ఆహార నియమాలు యూదు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడేవిగా ఈ ఆహార నియమములను ఆయన వారికి ఇచ్చాడు. 4వ వచనం చూడండి. 4వ వచనం, నెమరువేయు వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు కదా. ఏమి తినాలి అని చెప్పాడు ఆయన అంటే, పైన చెప్పాడు నెమరు వేయాలి, డెక్కలు కలిగి ఉండాలి, అవి ఆహారముగా తినవచ్చును, ఆహారముగా తినవచ్చును. అయితే ఇక్కడ నెమరు వేయాలి, ఆ చీలిక గిట్టెలు, కాళ్లకు చీలిక గిట్టలు కలిగి ఉండాలి, అవి నెమరు వేయాలి. తద్వారా అవి వాటిని మాత్రమే తినవచ్చును. ఏవేవవి? ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయములో దేవుడు ఇలా అన్నాడు, 4 నుండి 5 వచనాల్లో, ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, ఇలా అంటే ఇవి 2 డెక్కలు కలిగినవై నెమరు వేయాలి. 2 డెక్కలు కలిగినవై నెమరు వేయాలి. సరే, వీటి వీటి మాంసము వారి శరీరమునకు అనారోగ్యాన్ని కలిగించవు, అది అందులో భావం. అయితే ఇక్కడ ఆ గెట్టలు చీలి ఉండాలి, అవి విరువబడి ఉండాలి, అవి నెమరు వేసేవిగా ఉండాలి. ప్రియులారా, ఇందులో మనం ఆత్మీయమైన పాఠాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఇవి ఒక వ్యక్తి ప్రభువు కొరకు విరువబడిన వాడుగా ఉండాలి, అతడు దేవుని వాక్యమును నెమరువేయువాడుగా ఉండాలి అని ఒక ఆత్మీయమైన పాఠాన్ని తీసుకునవచ్చు. ఇది ఒక అప్లికేషన్, వ్యాఖ్యానమని కాదు. కానీ ఈ భోజనము విషయములో దేవుని మాట కంటే భోజనము శ్రేష్టమైనది కాదు. అందుకే దేవుని మాటను మీరి ఇశ్రాయేలీయులు ఒకవేళ భోజనము చేస్తే దేవుని కంటే వారు కడుపును ఆరాధించిన వారవుతారు, కడుపే వారి దేవుడు అవుతాడు. కృత నిబంధనలో పౌలు ఫిలిప్పీ పత్రికలో రాస్తూ 3వ అధ్యాయం 19వ వచనములో, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైన వాటి యందు మనస్సు నుంచుచున్నారు అన్నాడు. పిల్లలు, మనం ఈ విషయాలను గమనిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నియమించిన కొన్ని నియమములు. 8వ వచనం, మరియు పంది 2 డెక్కలు గలదైనను నెమరు వేయదు గనుక అది మీకు హేయము అన్నాడు. అది మీకు హేయము కదా. ఇది వీటి మాంసమును మీరు తినకూడదు. కారణం ఏంటంటే అవి శుభ్రముగా ఉండునవి
కావు అన్నాడు. శుభ్రముగా దేవుడు వాటిని అసహ్యించుకున్నాడు. శపితమైన జంతువులలో ఒకటిగా ఈ పంది ఎంచబడి ఉన్నది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనములో, వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు అన్నాడు కదా. ఈ పంది అనగానే వారికి ఒక అసహ్యమైనటువంటి ఒక జంతువు, అపవిత్రమైనది, అపవిత్రమైనదిగా మనం ఎంచగలం. అంటే ఈ అపవిత్రమైన దానికి దూరంగా ఉండండి. అందుకే తప్పిపోయిన కుమారుని గురించి దేవుడు మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళాడు ఆ చిన్న కుమారుడు? 15వ అధ్యాయములో అదంతయు ఖర్చు చేసిన తరువాత తండ్రి ఇంటిలో నుండి తీసుకుపోయిన ఆస్తంతా ఖర్చయిపోయింది. ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఆ దేశస్థులలో ఒకని చెంతకు వెళ్ళాడు. అతడు పందులను మేపుటకు. ఎవరు? ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులే పందులను మేపే ఒక పనిలో వారున్నారు. పందులతో వారు సహవాసం చేస్తున్నారు. అపవిత్రమైన వాటితో వారు ముడిబడి ఉన్నారు. అపవిత్రమైన వాటితో వారు ముడిబడి ఉన్నారు. అందుకే అన్నాడు, అంధకార సంబంధమైన క్రియలలో మీరు పాలివారై ఉండకుడి. అపవిత్రమైన క్రియలలో మీరు పాలివారై ఉండకుడి. అపవిత్రతకు మీరు దూరంగా ఉండుడి. ఇదే దేవుడు మనకిస్తున్నటువంటి ఆత్మీయమైన పాఠం. మొదటి 8 వచనాల్లో జంతువులు గెట్టెలు కలిగినదిగా ఉండాలి, నెమరు వేయునదిగా ఉండాలి, అవి తినాలి. గెట్టెలు కలిగి ఉన్న నెమరు వేయకపోతే అవి తినకూడదు. సరే, రెండవ భాగం 9 నుండి 19 వరకు జలచరములు, పక్షులు. జలచరములు, పక్షులు అంటే తినగలిగినవి, తినకూడనివి. ఇందులో మరలా 9 నుండి 12 వరకు జలచరములను గురించి ఆయన వివరించాడు. జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును. సముద్రములోనేమి, నదులలోనేమి, ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. రెక్కలు పొలుసులు ఉన్న వాటిని మీరు తినవచ్చును. అది 2 ఉండాలి. రెక్కలు, పొలుసులు, చేపలు. అంటే రెక్కలు పొలుసులు లేనివి, అవి మీకు అసహ్యమైనవి, హేయమైనవి అన్నాడు 10వ వచనంలో. రెక్కలు పొలుసులు లేనివి మీకు అవి అసహ్యమైనవి, అసహ్యమైనవి. సరే, రెక్కలు ఈ పక్షులలో లేదా జలచరములలో రెక్కలు అవి ఈదునవి. పొలుసులు దాని శరీరమును కాపాడుకునేవి. ఈ 2 ఉండాలి. 2 ఉండాలి. 2 ఉన్నవి తినవచ్చును. సరే, ఇందులో ఆత్మీయమైన పాఠాన్ని మనం ఆలోచన చేయగలిగితే కదా, ఒక విశ్వాసి యాకోబు పత్రిక 2వ అధ్యాయములో అంటాడు కదా, ఒకడు నాకు విశ్వాసమున్నది, నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నాయి, నాకు రెక్కలున్నాయి, నీకు పొలుసులున్నాయి. కాదు కాదు, ఆ వ్యక్తిలోని విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. ఆత్మీయమైన పాఠముగా దీన్ని మనం ఆలోచన చేయగలం. మంచిది. 13 నుండి 19 వరకు పక్షులు. 13వ వచనాన్ని మనం చదువుకుందాం, చూడండి. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను, వీటిని తినవద్దు. ఏవి హేయమైనవి? ఇవి హేయములు అన్నాడు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గద్ద, తెల్ల గద్ద, ప్రతి విధమైన గద్ద, కాకి కదా, ఇలా గబ్బీలము, ఇలా చెప్పుకుంటూ వచ్చాడు కదా. 19 వచనం వరకు హేయమైనటువంటి పక్షులను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పక్షి అపవిత్రంగా ఉన్నది అనే మాటకు నేమేమేమిటి అంటే, ఎందుకు దేవుడు వీటిని నిషేధించాడు? ఇవి కొన్ని ఇందులో ఒంటరి పక్షులు, సహవాసముగా ఉండేవి కాదు, సహవాసాన్ని కోరుకునేవి కాదు. ఇవి మాత్రమే కాదు, ఇవి పాడైన స్థలములలో ఉండే పక్షులు. కొన్ని పాడైన స్థలములలో 102వ కీర్తన 6వ వచనములో ఏమనుంది? నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను, పాడైన స్థలములలో పైడి కంటెవలేనున్నాను అన్నాడు. మరికొన్ని ఈ పక్షులు వేరే పక్షులను క్రూరముగా చంపి చీల్చుకొని తినేటువంటి క్రూరమైన స్వభావము
కలిగినవి కదా, వీటిని మీరు తినకూడదు అన్నాడు. తినకూడదు. మంచిది ప్రియులారా. అయితే 20వ వచనంలో రెక్కలు కలిగి 4 కాళ్ళతో సంచరించు చరములన్నీయు మీకు హేయములు. 20వ వచనం. 21 అయితే 4 కాళ్ళతో చరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నీయు తినవచ్చును. 20 నుండి 43 వరకు కీటకములు లేదా ప్రాకేటువంటి జంతువులను గురించి ఆయన మాట్లాడాడు. ప్రాకేటువంటివి కదా. 20వ వచనములో 4 కాళ్ళు చరించేవి. అందులో 20వ వచనాన్ని కూడా మనం గమనిద్దాం. రెక్కలు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి. రెక్కలు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి. అంటే ఇది ఆకాశములో ఎగురగలదు, భూమి మీద ఇది నడువగలదు. భూమి మీద ఇది నడువగలదు. కదా, మనం ఆలోచన చేద్దాం. కదా, వీటి స్వభావాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎలా ఉన్నాయివి? ఎలా ఉన్నాయివి? అంటే 2 ద్విమనస్కు ద్వి 2 మార్గములలో సంచరించేవి. ఆకాశ మార్గములో సంచరించేవి, భూమార్గములో సంచరించేవి. ద్విమనస్కులు, ద్విమనస్కులు అనే పాఠం యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 24లో అన్నాడు కదా, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. ఇద్దరు యజమానులు, 2 మార్గములు, 2 మనస్సులు కదా, విభజించబడినటువంటి జీవితం, ఇవి హేయములు అన్నాడు. అయితే 21వ వచనములో 4 కాళ్ళతో చెరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులన్నీయు తినవచ్చును. అంటే ఇవి ప్రతిష్ఠితమైనవి. ఇవి ప్రతిష్ఠితమైనటువంటి జంతువులు. దేవుని కొరకు అర్పించబడినటువంటివి కదా. వీటికి చేతులున్నాయి, కాళ్ళున్నాయి. దేవుని కొరకు ఇవి పరిగెత్తేవిగా ఉన్నాయి, నిలబడేవిగా ఉన్నాయి, బలమైనవిగా ఉన్నాయి. రోమాపత్రిక 15:1 అంటాడు, బలవంతులమైన మనము అన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనములో వాడిలన చేతులను సడలిన మోకాలను బలపరచుడి కదా, బలమైన జీవితము కలిగినటువంటివి. మాత్రమే కాదు, ఇందులో మనము తినదగినటువంటి కీటకములను గురించి 22వ వచనములో మాట్లాడుతూ మిడతలు అన్నాడు. మిడతలు అవి తినదగినవి. మిడతలు, చిన్న మిడత, నేత మిడత, ఆకు మిడత, ఏ ప్రతి విధమైనవి మీరు తినవచ్చును, మీరు తినవచ్చును. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం, బాప్తీసమిచ్చు యోహాను ఆయన తిన్నటువంటి ఆహారం. 3వ అధ్యాయం 4వ వచనం మత్తయి సువార్త, ఈ యోహాను అంటే రోమములు గల వస్త్రములు మొల చుట్టూ తోలు దట్టియు ధరించినవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము అన్నాడు. మిడతలు ఆహారముగా ఉన్నాయి. అంటే ఇవి ఒక బలమైనటువంటి జీవులు. వీటి ద్వారా మానవుడు వాటిని తినప్పుడు బలమైనటువంటి శక్తిని అతడు పొందగలడు అనేది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం. సో తినవలసిన కీటకములు, తినకూడని కీటకములు 20 నుండి 23 వరకు చెప్పాడు. 24 నుండి 28 వరకు మృత కళేబరములను గురించి మాట్లాడాడు. మృత కళేబరములు చూడండి. 24వ వచనములో ఏమన్నాడు? వాటి వలన మీరు అపవిత్రులగుదురు. ఆ మృత కళేబరములు, వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడును సాయంత్రము వరకు అపవిత్రుడుగా ఉండును. అపవిత్రుడుగా ఉండును. అది మృత కళేబరములను ముట్టుట అనేది దాని భావం ఏమిటి? మృతమైన వాటితో మీరు సాంగత్యము కలిగి ఉండవద్దు. మీరు జీవము కలిగిన వారు, జీవము కలిగిన మీరు జీవము లేని వారితో మీరు కలిసి ఉండకూడదు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33లో ఏమన్నాడు? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మంచి నడవడిని చెరుపును. సాయంకాలము వరకు అపవిత్రులుగా ఉండాలి. సాయంకాలము తరువాత వారు కడగబడిన వారుగా 25వ వచనములో వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడును తన బట్టలు ఉతుకుకొని
కదా ఇక్కడ అపవిత్రమైనటువంటి వ్యక్తి చేయవలసిన పని ఏమిటి? తన్ను తాను శుద్ధునిగా చేసుకోవాలి, కడుక్కోవాలి, కడగబడిన వాడుగా ఉండవలెనని బైబిల్ సెలవిస్తోంది. ఆ మేడగదిలో యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో మాట్లాడుతున్నప్పుడు పేతురు అన్నాడు గదా, ప్రభువా నీవెన్నడూను నా పాదములు కడుగరాదు అని ప్రభువుతో అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? పేతురు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. కడగబడుట, విశ్వాసీ జీవితంలో కడగబడుట అనేది ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రుడనుగా చేసేది. బట్టలను ఉతుక్కోవడం, శరీర యొక్క ఈ మాలిన్యమును తీసివేయుట కాదు గాని మన ఆత్మీయమైన జీవితంలో ఉన్నటువంటి మాలిన్యములను తీసివేయుట. ఆ తర్వాత చూడండి 29 నుండి 30 వరకు ఈ సరీసృపాలు లేదా ప్రాకు జంతువులను గురించి చెప్పాడు. నేల మీద ప్రాకు జంతువులు. 29వ వచనం, రెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు అన్నాడు. నేల మీద ప్రాకు జంతువులు, నేల మీద ప్రాకు జంతువులు అవి ఏం చేయాలి? నేల మీద ప్రాకే జంతువులు. 29వ వచనంలో ఇవి అపవిత్రమైన వాటినిగా మీరు ఎంచవలె. నేల మీద ప్రాకున్నవి అంటే ఈ భూ సంబంధమైనటువంటి జీవితమును గురించి, భూమిపై ప్రాకేటువంటి జంతువులు, భూమిని హత్తుకొని ఉండేవి, ఈ భూ సంబంధమైనటువంటి చూపు కలిగినవి, భూ సంబంధమైనటువంటి చూపు కలిగినవి. అందుకే కృత నిబంధనలో మనం ఎరుగుదాం కదా, ఈ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకుడి అన్నాడు. భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకుడి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో, కావున భూమి మీదనున్న మీ అవయవములను, అపవిత్రమైనటువంటి జీవితమును మీరు చంపివేయుడి. ఈ భూ సంబంధం, ఈ భూమి, ఈ ధనము, ఈ ఆకర్షణ, ధనాపేక్ష, శరీర కోరికలు కదా, వీటి ద్వారా మనం ఆత్మీయమైన జీవితంలో ముందుకు సాగి వెళ్ళలేం. అవి మీకు అసహ్యమైనవి అన్నాడు. అందుకే ఈ ప్రాకే జంతువులను దేవుడు శపించాడు. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనంలో, అయితే తోట చెట్ల మధ్యనున్న ఫలములను గూర్చి దేవుడు మీరు చావక ఉండునట్లు వీటిని ముట్టకూడదా కదా. ఆ సర్పము ఈ నేల మీద ప్రాకున్నది, దేవుడు దాన్ని శపించాడు. ఆ సర్పమును శపిస్తూ నీవు భూమి మీద నేలను ప్రాకుతూ ఉంటావు, నువ్వు నేలను ప్రాకుతూ ఉంటావు, కడుపుతో ప్రాకుతూ ఉంటావు. నీ బ్రతుకు దినములన్నీ కడుపుతో ప్రాకుతూ, నీ నీ బ్రతుకు దినములన్నీ నీవలగే శపించబడిన దానివిగా నీ ఉంటావు. ప్రియులారా, ఆలోచన చేద్దాం కదా. దేవుడు ఆయన ఈ భూ సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టమన్నాడు. తర్వాత చూడండి 31 నుండి 38 వరకు, ప్రాకు వాటి కళేబరములు. 31వ వచనం, ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు, ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడును సాయంకాలము వరకు అపవిత్రుడగును. సాయంకాలము వరకు అపవిత్రుడగును. అయితే 32వ వచనములో, వాటిలో చచ్చిన దాని కళేబరము దేని మీద పడును, అది చెక్క పాత్రయే గాని, బట్టయే గాని, చర్మమే గాని, సంచియే గాని, పనిచేయు ఉపకరణములు ఏదైనను అయిన ఎడల దానిని నీళ్లలో వేయవలెను. ఆఖరికి ఇవి దేని మీద, ఈ జంతువులు చనిపోయిన తర్వాత కళేబరముల మీద ఏ పాత్ర, ఏ వస్తువు, ఏ వస్త్రమైనా పడితే దాన్ని ఏం చేయాలంటే అది నీళ్ల చేత శుద్ధిపరచబడాలి. నీళ్ల చేత అది శుద్ధిపరచబడాలి. యూదులు అందుకే అన్నారు, ఒకవేళ పొరపాటున మాకు తెలియకుండానే మా పాత్రలో ఒకవేళ ఈ చచ్చిన ఈ అపవిత్రమైన జంతువుల మీద పడినా, మా పాత్రల మీద ఈ అపవిత్రమైన జంతువులు పడినా అది అపవిత్రమవుతుందని ప్రతి సందర్భములో పాత్రలకు బాప్తిస్మం ఇచ్చేవారు. నీళ్ళలో ముంచి వాటిని తీసేవారు. పాత్రలను పవిత్రపరచుట. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 20-21 వచనములో,
మనం గమనించినప్పుడు ప్రతి పాత్ర దేవునికి ప్రతిష్ఠితమగును. ప్రతి పాత్ర ఏదైనా సరే అది దేవునికి అది ప్రతిష్ఠితమగును. అంటే ఈ పాత్రలన్నిటినీ వారు నీళ్ళల్లో ముంచేవారు. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో నీళ్ళలో ముంచుట. మనము గూడా చాలా సార్లు అపవిత్రులముగా ఉండగా మనలను దేవుడు నీటిలో ఆయన ముంచాడు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మము స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవుడు మనకొక నూతన స్వభావమును ఆయన అనుగ్రహించాడు. తర్వాత చూడండి 39 నుండి 40 వరకు శుభ్రమైన వాటి కళేబరములు. 39వ వచనం. మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చిన ఎడల దాని కళేబరములను ముట్టువాడు ఆ సాయంకాలము వరకు అపవిత్రుడగును. కదా! ఈ శుభ్రమైన వాటి కళేబరములు ముట్టినా కూడా సాయంకాలము వరకు అపవిత్రులుగా ఉండవలసినదే. అయితే 40వ వచనం. దాని కళేబరములలో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని. కదా! ఈ పవిత్రమైనటువంటి వాటిని తాకినప్పుడు బట్టలు ఉతుక్కోవాలి అన్నాడు. బట్టలు ఉతుక్కోవాలి. అంటే అర్థం ఏంటంటే మనలను ఆయన కడిగేవాడు వాక్యము ద్వారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 28 వరకు మనం చూసినప్పుడు ఆయన వాక్యమును ఉదక స్నానము చేత తన సంఘమును, తన భార్యను ఆయన పవిత్రపరుచువాడు. అక్కడేమో రక్తము ద్వారా కడిగేవాడు. ప్రకటన గ్రంథం 1:5లో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుండి వాక్యము ద్వారా ఆయన కడిగేవాడు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో మనము దేవుని ఆత్మయందును మీరు కడగబడి అన్నాడు. ఆత్మ ద్వారా కడగబడుట, వాక్యము ద్వారా కడగబడుట, రక్తము ద్వారా కడగబడుట. అనుదిన జీవితంలో ఈ అపవిత్రత నుండి మనము దూరమగుటను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 41 నుండి 42 వరకు, 43 వరకు మనము గమనించినప్పుడు ఈ భాగములో చూడండి ఏమని రాయబడి ఉంది. ప్రాకు జంతువులు, నేల మీద ప్రాకు జీవరాశులన్నీ మీకు హేయములు అన్నాడు. నేల మీద ప్రాకునవన్నీ హేయములు. ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. మరియు ప్రభు అయిన దేవుడు సర్పముతో ఏమన్నాడు. నీవు బ్రతుకు దినములన్నీయు నువ్వు నేల మీద ప్రాకుదువు, శపింపబడిన దానివి, కడుపుతో ప్రాకుదువు. కదా! దేవుడు దానికి శాపాన్ని ఆయన ఇచ్చాడు. మాత్రమే కాదు, ఒకరోజు ఈ స్త్రీ సంతానము చేత తలగా చితకద్రొక్కబడేటువంటి మరణాన్ని కూడా దానికి దేవుడిచ్చాడు. ఇది నిషేధించబడినది. ప్రాకేటువంటి ఏ జంతువును మీరు తినకూడదు అని చాలా స్పష్టంగా దేవుడు సెలవిచ్చాడు. ఎందుకంటే ఇవి మోసభరితమైనటువంటివి. ఆనాడు ఏదేను తోటలో సర్పము హవ్వను మోసపరిచాడు. ఈనాడు దేవుని సంఘములో సర్పము తన కుయుక్తి చేత ఆనాడు హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవుదురేమో అని పౌలు భయపడుతున్నాడు. వారిని ఆయన కాపాడుకోవాలి అనేది ఉద్దేశం. మంచిది ప్రియులారా, మొదటి 8 వచనాల్లో తినదగిన, తినకూడని ఇవన్నీ మొదటి 8 వచనాల్లో జంతువులను గురించి చెప్పాడు. 9 నుండి 19 జలచరములు, పక్షులను గురించి చెప్పాడు. 20 నుండి 42 వరకు కీటకములు, ప్రాకే జంతువులను గురించి చెప్పాడు. 44 నుండి 47 వరకు దేవుని ఆహార నియమముల ప్రయోజనం. ఎందుకు దేవుడు ఈ ఆహార నియమములను గురించి ఆయన మాట్లాడాడు. 44వ వచనం చూడండి ఏమన్నాడు అక్కడ. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్ర పరుచుకొనకూడదు. ఎందుకు ఈ ఆహార నియమములను దేవుడు వారికి వివరించాడు అంటే దేవుడు పరిశుద్ధుడు.
నేను పరిశుద్ధుడనై ఉన్నాను. లేదా పరలోకములో దేవదూతల చేత ఆయన ఏమని ఆరాధించబడుతున్నాడు అంటే, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను. పరలోకములో దేవదూతల చేత ఆయన ఆరాధించబడుతు మాత్రమే కాదు, ఈ భూలోకములో ఉండగా కూడా ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవుడు పరిశుద్ధతను కోరుకునేవాడు. అపవిత్రమైన వాటిని ఆయన అందులో ప్రవేశింపనిచ్చేవాడు కాడు ప్రియులారా. ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన పర్వతము పరిశుద్ధమైనది, ఆయన జీవితం పరిశుద్ధమైనది. ఆయన ప్రజలు వారు పరిశుద్ధమైన వారుగా వారు ఉండాలి. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14 నుండి 16 వరకు, మీ సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా ఉండుడి. ఈ ఆహార పదార్థములు మిమ్మును అపవిత్రపరిచేవి. దానియేలు తన స్నేహితులు బబులోనులో ఉండగా లేదా కొన్ని ఆహార పదార్థములను వారు నిరాకరించారు. తమ్మును అపవిత్రపరుచుకొనకూడదని, తమ్మును తాము దేవునికి ప్రత్యేకపరుచుకొనుట కదా. ఎందుకు వారు అపవిత్రులైపోతారు అంటే, నేల మీద ప్రాకు జీవరాశులలో ఈ భూసంబంధమైన వాటి ద్వారా అపవిత్రమయ్యే అవకాశం ఉన్నది అన్నాడు. పిల్లలారా, ఇంకా ఉద్దేశం ఏంటి? ఒకటి, నేను పరిశుద్ధుడను అన్నాడు దేవుడు. రెండవది, నేను మీ దేవుడనై ఉండుటకు ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను. మిమ్మును నేను రప్పించాను, మిమ్మును ప్రత్యేకపరిచాను, మిమ్మును అక్కడ నుండి విడిపించాను. ఎందుకు మిమ్మును ఐగుప్తులో నుండి వేరు చేశాను? వారి పాపములలో నుండి వేరు చేశాను, వారి సంఖ్యలలో నుండి వేరు చేశాను. మీరు పరిశుద్ధులుగా ఉండుటకు నేను మిమ్మల్ని పిలిచాను. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను, అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనలను పిలువలేదు. ఐగుప్తులో నుండి విమోచించబడ్డారు. అందుకే ప్రియులారా, ఈ కొత్త నిబంధన కాలములో మనం ఆలోచన చేయాలి. ఈ ఆహార నియమములు మనకు సంబంధించినవి కాకపోయినా, పౌలు ఇలా అన్నాడు, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్ని తినవచ్చును, కానీ అన్ని తినకూడదు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేత లోబరచుకొనబడనల్లను. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియో నిషేధింపదగినది కాదు. మరి ఎందుకు ఇవన్నీ అంటే, మన శరీరమును మనము నలగగొట్టుకునుటకు, మితముగా ఉండుటకు, మనము దేవుని కొరకు లోకములో జీవించుట కొరకు. ఆఖరిగా 46 నుండి 47 వచనాల్లో, ప్రజలు భేదమును గుర్తించాలి, వ్యత్యాసాన్ని గుర్తించాలి. 46వ వచనం, 47వ వచనం ఆఖరిగా, అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని, తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు. మీరు భేదాన్ని గుర్తించాలి, వ్యత్యాసాన్ని మీరు గుర్తించేవారుగా ఉండాలి. ఎందుకు అంటే, ఈ భోజనము అనేది దేవుని ఎదుట అది మెప్పు కలుగజేయదు. తినకపోవుట ద్వారా మనకేమి తక్కువ కాదు, తినుట ద్వారా మనకేమి ఎక్కువ కాదు ప్రియులారా. మనం ఈ లోకములో ఏమి చేసిననో దేవుని మహిమార్థమై చేయాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆఖరిగా ఈ మాట మనం చదువుకొని ప్రార్థన చేద్దాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. కృత నిబంధన ప్రకారం మనం ఏమైనా తినవచ్చును కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, కానీ కొందరి ఆత్మీయమైన ప్రయోజనము నిమిత్తమై కొన్ని నిషేధించుట మంచిది, మరికొందరి బలహీనుల కొరకై ఆగుట మంచిది. దేవుని మహిమ కొరకు అక్కడ నీవు తినుట ద్వారా దేవునికి మహిమ కలిగిందా, లేక దేవుని నామమునకు అవమానం కలిగిందా? అది తినుట ద్వారా దేవునికి మహిమ కలిగిందా, దేవుని నామానికి అవమానం కలిగిందా? ప్రజల మధ్యలో ఆలోచన చేసి దేవుని మహిమార్థమై తినుటకును త్రాగుటకును, దేవుని మహిమార్థమై జీవించుటకును పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.